ఎన్నికల ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీని వరుస వివాదాలు వదలటం లేదు. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్పై చేసిన సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి బుధవారం మదురై కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని రేవంత్కు కట్టబెట్టడానికి డబ్బులు తీసుకున్నారంటూ మాణిక్యం ఠాగూర్పై ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనాడు ఆరోపణలు చేయడంతో మదురై హైకోర్టులో మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు ఆ పిటిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. కోర్టు వెలుపల ఇద్దరు వెయిటింగ్ లో ఉన్నారు. ఆ ఫోటోలను మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. రేవంత్ నుంచి 25 కోట్లు ముడుపులు తీసుకుని పీసీసీ చీఫ్ పోస్టును ఇప్పించారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2021 జూలై 3న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాణిక్యం ఠాగూర్ పై ఆరోపణలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే టైంలో రేవంత్ పైన, మాణిక్యం పైన ఆరోపణలు చేశారు. వీటిని సీరియస్ గా తీసుకున్న మాణిక్యం ఠాగూర్ ఇద్దరికీ వేర్వేరుగా పరువు నష్టం దావా వేయనున్నట్లు పోలీసులను పంపారు. పలుమార్లు విచారణ జరిగినా వీరిద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు వీరికి వారెంట్ ఇష్యూ చేసింది. చివరికి ఇద్దరు హాజరు కావాల్సి వచ్చింది.